గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈరోజు స్వాతంత్రం వచ్చిందని అందరం ఎంతో సంతోషంగా మనం పండుగ జరుపుకుంటాం. అయితే ఒకటి, నువ్వు పాపం నుంచి విడిపించబడినావా? నీ జీవితంలో నిజమైన స్వాతంత్రం నువ్వు పొందినావా? సోదరి సోదరుడా, ఈనాడు మానవులైన మనందరం కూడా నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక జీవితం సాగిస్తూ ఉన్నాం. మానవుడు ఎంత కష్టపడి పనిచేసినా, తాను ఎంత సంపాదించినప్పటికీ తన యొక్క జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానాన్ని కోల్పోతూ ఉన్నాడు. దానికి కారణం మానవుల్లో ఉన్నటువంటి పాపం. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకంలో ఎంత ఉన్నత పదవులు అధిరోహించినప్పటికీ, ఎంత గొప్పదైన స్థానాల్లో మనం ఉన్నప్పటికీ మానవుడు శాంతి సమాధానం లేక జీవిస్తూ ఉన్నాడు. దానికి కారణం పాపం అండి. కనుక ఈ పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పాపం నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పాప శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవాది దేవుడు మానవులందరి పాపముల కొరకు మానవాకారంలో ఆయన ఈ లోకంలోకి అరుదించినాడండి. నీ వలే నా వలే శరీరాకారంలో యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. అంతేకాదండి, మానవుల పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన సిలువనెక్కడానికి ఇష్టపడినాడు. మనం అందరం కూడా చేతులతో చేసిన పాపములను బట్టి యేసు ప్రభుల వారి చేతులలో మేకులు కొట్టబడినాయి. మనము కాళ్ళతో చేసిన పాపములను బట్టి యేసు ప్రభుల వారి కాళ్ళలో శిలలు కొట్టబడినాయి. ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. ఏ పాపమెరుగని యేసు ప్రభు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ మల్లెవేముల గ్రామంలో నివసిస్తున్న మీ అందరినీ కూడా ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు పాపం నుంచి విడుదల పొందగోరుచున్నావా? నీ జీవితంలో శాంతి కావాలని ఇష్టపడుతున్నావా? నీకు పరలోక రాజ్యం కావాలని ఇష్టపడుతున్నావా? అయితే యేసు ప్రభు చెంతకు రా. నువ్వు పాప క్షమాపణ పొందినట్లయితే నీకు పరలోక రాజ్యం దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీ పాపం పోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడున్నావు అక్కడే, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగుని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక ఈ యొక్క మాటలు వింటున్న సోదరి సోదరుడా, నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఎన్ని దినముల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభు చెంతకొచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగుని ఒక చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేస్తే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అప్పుడు నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. లేకపోతే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం. నిన్ను ఎవ్వరు తప్పించలేరు, నిన్ను ఎవ్వరు విడిపించలేరు. కనుక నీలో జీవం ఉండగానే మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించి నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభు చెంతకు వచ్చి నువ్వు పాప క్షమాపణ పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభుని యేసందు విశ్వాసం ఉంచండి, మీరు మరణంలో నుండి జీవంలోకి దాటించబడతారు. ప్రభుని యేసందు విశ్వాసం ఉంచండి, చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులకు మీరు నడిపించబడతారు. ప్రభుని యేసందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు.